హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ శ్రావణీస్ వరల్డ్. సో ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చి చెక్కిలాలు. ఇది ఈవినింగ్ టైం స్నాక్కి చాలా బాగుంటుందండి. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కమెంట్ చేయండి. సో ముందుగా దీనికి కావాల్సింది మనకు ఒక 4 గ్లాస్ ఆర్ 4 కప్స్ బియ్యం తీసుకొని బాగా వాష్ చేసి ఆరబెట్టుకొని వేయించుకోండి లో ఫ్లేమ్లో. అలానే ఉద్దిపప్పు కూడా చిన్న ఒక కప్పు, పప్పులు వేయించుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వేసుకోవచ్చు. సో ఇవన్నీ కలిపి మనం గ్రైండ్ చేసుకోవాలి. సో ఇది ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నది. సో ఇందులోకి మనం కొద్దిగా ఉప్పు, అలానే జీలకర్ర, వాము కూడా వేయించుకొని పొడి చేసుకోవాలి, అది ఒక టేబుల్ స్పూను. అలానే పసుపు, కొద్దిగా కారం సో వేసి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి మనము ఆయిల్, కొంచెం హీట్ అయిన ఆయిల్, బాగా హీట్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదండి, హాట్ ఆయిల్ ఇలా వేసి బాగా ఒకసారి పిండిలోకి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని ఒక పిండి ముద్దలాగా కలుపుకోవాలి. కొద్దిగానే కలుపుకోండి, అంతా ఉన్న పిండి అంతా కలుపుకోకూడదు. ఇది అప్పుడప్పుడు కలుపుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం చెక్కలాలు ఒత్తుకోవాలి. లేదంటే అదంతా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోతే చెక్కలాలు సరిగా రావండి. సో ఇక్కడ చెక్కలాలు గొట్టం వచ్చి నేను స్టార్ షేప్లో తీసుకున్నాను. సో అందులోకి మనము కలుపుకున్న పిండిని అంతా యాడ్ చేసుకొని ఇలా ఒత్తుకుంటూ చెక్కలాల షేప్లో వేసుకోండి. ఇవైతే మనకు ఈజీగా ఒక 10-20 డేస్ అలా ఉంటాయండి. మా ఇంట్లో అయితే ఒక 5 డేస్లోనే అయిపోతాయండి అన్నీ. సో అంత టేస్టీగా ఉంటాయి. మీకు కావాలంటే చిన్న షేప్స్లో కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఇలా ఒత్తుకున్నాక ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యిందండి. సో ఇందులోకి ఒక్కొక్కటి నిదానంగా యాడ్ చేసుకుంటే అక్కడ బురగ ఇప్పుడు వచ్చింది కదండి, ఈ నురుగంతా మనం మొత్తం అంతా తగ్గిపోతుంది. అప్పుడు అవి బాగా కాలినట్టు. ఈ చెక్లాలు కూడా మనం హై ఫ్లేమ్లో కాల్చుకోకూడదు, మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే కాల్చుకుంటేనే మనకు అది లోపల కూడా బాగా కాలుతుంది. సో అంతేనండి, ఇవి కొద్దిగా వేడిగా ఉంటాయి. కొంచెం చల్లారాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే కనీసం మీకు 20-30 డేస్ అయినా అలానే ఉంటాయి. ఆ టేస్ట్ కూడా అలానే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.